సరే, ఒక రాత్రి వేళ మనము వర్తమానం మనం నేర్చుకోబోతున్నాం. రక్షణ కొరకై మూలిగిన వధువు, రక్షణ కొరకై మూలిగినటువంటి వధువు అంటే రక్షణ కోసమై మూలిగిన వధువు. కీర్తన గ్రంథము 6వ అధ్యాయము. యావే నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యావే నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యావే నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యావే నీవు ఎంతవరకు కరుణింపకయుందువు. యావే తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. నేను మూలుగుచు అలసియున్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యావే నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయువారులారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యావే నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యావే నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. చూడండి, రక్షణ కొరకు మూలిగిన వధువు. దావీదు ఇక్కడ రక్షణ కొరకు మూలిగినటువంటి వధువుకి సాదృశ్యంగా ఉన్నాడు దావీదు. అతడు చూడండి, మీరు 4వ వచనంలో చూడండి, 6వ అధ్యాయం 4వ వచనంలో, యావే తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. చూడండి, ఒక విడుదల కొరకు, ఒక రక్షణ కొరకు దావీదు ఎంతగా అతడు ప్రార్థించాడో మనం చూడగలుగుతున్నాం. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఆయన యొక్క వధువు కూడా, నాయన మరలా తిరిగి రమ్ము, ఎందుకంటే 2వసారి ఆయన వస్తాడని వాక్యం చెప్తా ఉన్నది కాబట్టి, యావే తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నన్ను రక్షించుము అని ఆమె కూడా ప్రార్థించింది. ఆమె కూడా ఏం చేసింది చెప్పండి? ప్రార్థించింది. అందుకే బైబిల్ ఏం చెప్తా ఉంది? దేహం యొక్క విమోచన కొరకై ఆమె మూలిగిందని బైబిల్లో రాయబడింది. ఇక్కడ కూడా దావీదు కూడా రక్షణ కొరకు, విడుదల కొరకు ఆ దావీదు కూడా మూలిగాడు. అందుకే మూలుగు చేత అలసిపోయి ఉన్నాను అంటాడు. బైబిల్లో వధువు కూడా ఏం చేసింది చెప్పండి? త్వరగా రమ్ము, ఈ శరీరం నుండి నన్ను విడిపించుము, ఈ దేహం నుండి నన్ను విడిపించుము అని ఆమె మూలిగింది. ప్రకృతి కూడా మూలిగింది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ రక్షణ కొరకై దావీదు ఎంతగా మూలిగాడో వధువు కూడా అదే విధంగా మూలుగుతుంది. కారణం ఎందుకనంటే దావీదులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ
వధువులో కూడా ఉంటుంది కాబట్టి ఆ పరిశుద్ధాత్మను బట్టి ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఈ దేహం యొక్క విమోచన కొరకు ఆమె మూలుగుతా ఈ యొక్క 2000 సంవత్సరాల్లో మనము చూడగలుగుతున్నాం. ఆయన చాలామంది దేహం యొక్క విమోచన కొరకు మూలిగి నిద్రించారు. ఈ చివరి కాలంలో 7వ దూత వర్తమానం ద్వారా, అలాగే బ్రహ్నాం గారు, అలాగే జాన్సన్ గారు, నిజమైనటువంటి 5 రకాల పరిచర్యలో ఉన్నటువంటి ఆ వర్తమానం ద్వారా ఆ నామములో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ కలిగినటువంటి వధువు ఆయన రాకడ కొరకై మూలిగిందనమాట. నాయనా నువ్వు త్వరగా రమ్ము, నన్ను విడిపించుము అని చెప్పి ఆమె మూలిగింది. రక్షణ కొరకై మూలిగినటువంటి వధువు ఎలా మూలిగిందో ఇక్కడ రాయబడింది అనమాట. ఏదో ప్రార్థనకు వచ్చాను వెళ్ళాను అని కాకుండా ఆమె దావీదుకు సాదృశ్యంగా, అంటే దావీదు ఎలాగైతే మూలిగాడో ఆమె కూడా అలాగే మూలిగి ఉంటుందని మనం గ్రహించాలి. ఏ విధంగా చూడండి, యావే నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. ఎందుకంటే సర్వశక్తిమంతుడు రెండవసారి ఆయన వస్తూ ఉన్నప్పుడు ఉగ్రతతో వస్తాడని ఆమెకు తెలుసు. ఆ ఉగ్రత నుండి రక్షణ కొరకై, ఆయన కోపం నుండి రక్షణ కొరకై, ఆ యొక్క విడుదల కొరకై ఆమె ఏం చేసిందనంటే ప్రార్థించింది. ఈ ప్రపంచంలో ఉన్న ఆయన వధువు ప్రార్థించింది. ఆమె ఆ రక్షణ కోసమై, ఆ విమోచన కోసమై ఆమె కృషించిపోయింది. అంటే అంతగా ఆ రక్షణ కోసము, ఆ రక్షణ పట్ల ఆపేక్ష కలిగి ఉందన్నమాట. ఆ రక్షణ కోసం అంత ఆపేక్ష కలిగి ఆ యొక్క రక్షణ విషయమై ఆమె ఏం చేసింది చెప్పండి? కృషించిపోయింది. అందుకే దావీదు అంటాడు, నేను కృషించి ఉన్నాను. ఆయన కోసమై, ఆ రక్షణ కోసమై ఆ యొక్క కృషించిపోవడంలో ఎంతగా పెళ్లి కుమార్తె లేకపోతే ఆయన వధువు ఆ రక్షణ విషయమే ఎంతగా ప్రయాసపడిందో మనము గ్రహించవచ్చు. ఆయన అంటే బక్క చిక్కిపోయిందన్నమాట. ఆయన రక్షణ నిమిత్తం ప్రార్థించి కనిపెట్టి తినక ఆ విధంగా రక్షణ గురించి దాని గురించి ప్రార్థించడం ద్వారా ఆమె కృషించిపోయింది. అది ఆయన వధువు. ఆయన నామస్తం. హల్లెలూయా. కొంతమంది ఆ రక్షణ విషయమై అంత భారం ఉండదు, అంత ప్రార్థన ఉండదు. కానీ దావీదు ఏం చేశాడు చెప్పండి? ఆ విడుదల కొరకై, ఆ రక్షణ కొరకై కృషించిపోయాడు. అంతగా నన్ను కరుణించుము, నా ఎముకలు అదురుచున్నవి. నన్ను కరుణించు, నా ఎముకలు అదురుతా ఉన్నాయి. అతను మాట్లాడుతున్నా, అతను నడుస్తున్నా, ఆ ఎముకలు ఏమైపోతున్నాయి చెప్పండి? అదురుతా ఉన్నాయి. అంతగా ఆ రక్షణ పట్ల ఆపేక్ష కలిగి ఆ ప్రార్థించుడు ద్వారా దాని విషయమై అతడు ఆ విధంగా కృషించిపోయాడు. ఆ రక్షణ గురించి ఇప్పుడు మన లోకంలో మనుషులు మనం చూస్తూ ఉంటాం. ఆ లోకంలో మనుషులు దేని విషయంలో బెంగ పెట్టుకొని కృషించిపోతూ ఉంటారు. చింత పెట్టుకొని, బాధ పెట్టుకొని. బెంగ అంటే ఏమిటి? ఆ బాధ పెట్టుకొని ఆ బాధని మనసులో పెట్టుకుని ఏం చేస్తుంటారంటే లోపల తినక దాని గురించి ఆలోచిస్తే ఏమవుతారు చెప్పండి? కృషించిపోతూ ఉంటారు లోకంలో మనుషులు. కానీ ఇక్కడ దావీదు ప్రార్థిస్తూ ఆ రక్షణ విషయమై దాని గురించి ప్రార్థిస్తూ అతడు కృషించిపోయాడు. అతడు ఎముకలు ఏమైపోయినాయి? అదురుతూ ఉన్నాయి. లోక సంబంధమైన మనుషులు లోక సంబంధమైన వాటి కోసం కృషించిపోతూ ఉంటారు. కానీ ఆయన వధువు అయితే ఆ రక్షణ కోసమై, ఆ విమోచన కొరకై అంతగా ప్రార్థిస్తూ ఉంటారు. ఆయన హల్లెలూయా. చాలామంది ఉపవాసాలుండి ఇంకా దివారాత్రులు అదే ఆ ధ్యాసలో ప్రార్థన ఆలోచనతో ఉండి ఆ ప్రార్థనలోనే గడుపుతూ ఆ విధంగా కొన్నిసార్లు వాళ్ళు తినే ఆహారం కూడా మర్చిపోయి వాళ్ళు ప్రార్థనలు ఆ విధంగా గడుపుతూ ఉంటారు. ఆ విధంగా కృషించిపోయేటువంటి వారిని మనం చూస్తుంటాం. ఆయన కాబట్టి ఆయన వధువు అంత భారం కలిగి ఉంటుంది అనమాట ఆ రక్షణ విషయం. ఆ తర్వాత చూడండి,
నా ప్రాణము బహుగా అదురుచున్నది. యావే నీవు ఎంతవరకు కరుణింపకయిందువు. యావే తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించు, నన్ను విడిపించు అని దావీదు మొరపెట్టిన రీతిగా యావే త్వరగా రమ్ము, తిరిగి రమ్ము. బైబిల్లో త్వరగా రమ్ము ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. తిరిగి రమ్ము, మరలా రమ్ము. 2000 సంవత్సరం నాడు ఆయన వచ్చాడు, మరలా రక్షించడానికి రెండవసారి వస్తాడని బైబిల్ చెప్తా ఉంది. కానీ చాలామంది క్రైస్తవులు కానీ రెండవసారి రక్షించడానికి వస్తాడనే విషయం చాలామంది తెలియదు. ఏదో ఆయన వస్తాడు ఎగిరిపోతాం అనుకుంటారు చాలామంది. కానీ ఆయన రెండవసారి రక్షించేందుకు వస్తాడు. అందువల్ల కడవరి రక్షణ అనేది ఉన్నదని చాలామందికి తెలియదు. అసలు ఇంకో రక్షణ కొరకు మనం ఎదురు చూడాలని తెలియదు వాళ్ళకి. రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం అంటారు. సెకండ్ కమింగ్ కోసం ఎదురు చూస్తున్నాం అంటారు. కానీ ఆ సెకండ్ కమింగ్లో ఆయన వచ్చి రక్షిస్తాడని ఆ రక్షణ కొరకు కనిపెట్టేవారు లేరు. కానీ ఆయన వధువుకి ఆ రక్షణ గురించి ఈ తెలియకపోయినా ఆమె ఆయన కోసం కనిపెడతా ఉంది. అర్థమవుతుందండి. ఆయన వస్తాడు, నన్ను తీసుకొని వెళ్తాడు అని. అయితే చూడండి, మరణకరమైన వారికి నన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింతురు. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, అలాగే నన్ను గూర్చిన జ్ఞాపకం కూడా ఉండదు. ఎందుకు? మరణకరమైన వారికి వాళ్ళు చనిపోతారు. మరి సర్వశక్తిమంతుడే వాళ్ళకి జ్ఞాపకం లేనప్పుడు మనుషులుగా మనం కూడా వాళ్ళకి ఏముండవు చెప్పండి? జ్ఞాపకం ఉండవు. వాళ్ళు చచ్చిపోతారు, మట్టిలో కలిసిపోతారు. ఇంకప్పుడు వాళ్ళ జ్ఞాపకం అనేది ఉండదు. అందువలన ఇక్కడ మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, అలాగే మనుషులు గూర్చిన జ్ఞాపకము కూడా ఉండదు వాళ్ళు చనిపోతే. అయితే ఈ మరణము కాకుండా ఉన్నటువంటి దావీదు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆత్మీయంగా ఆ జీవం కలిగిన వారు, పరిశుద్ధాత్మ కలిగిన వారు ఎవరు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు చెప్పండి? సర్వశక్తివంతుణ్ణి. అందుకనే బైబిల్లో ఏముందండి, ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి అమ్మా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముందుంచుకున్న ఎడల మరలా వీలుటకు వారికి వీలు కలిగిండును. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. జ్ఞాపకం ఉంచుకోవడం అంటే ఏమిటి? మర్చిపోకుండా ఉండడం. జ్ఞాపక శక్తి. ఇప్పుడు చదువుకునే పిల్లలు చాలామంది ఏమంటారంటే, వీడు ఓరకనే మర్చిపోతుంటాడు, జ్ఞాపకం ఉండదు వీడికి, జ్ఞాపక శక్తి తక్కువ అంటూ ఉంటారు. అంటే మర్చిపోతుంటారు చాలామంది, విన్న వాక్యం మర్చిపోతూ ఉంటారు. ఎందుకు అలా మర్చిపోతుంటారు? జ్ఞాపక శక్తి ఎందుకు ఉండదనంటే, ఈ యొక్క ఐక్య విచారాలు ఎక్కువైపోయినప్పుడు, ఈ జీవన సంబంధమైన విచారాలు, ఆలోచనలు, ఆ సమస్యలు, ఈ సమస్యల గురించి, ఈ రకరకాల ఈ లోక సమస్యల గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల ఈ ఆలోచనలో పడిపోయి ప్రార్థన మర్చిపోతుంటారు, వాక్యం మర్చిపోతూ ఉంటారు. ఈ రోజంతా ప్రార్థన చేయాలనుకుంటారు నిద్రలేసి, అనుకొని మరలా ఆ పనుల్లో ఈ పనుల్లో పడిపోయి ఆ ప్రార్థన మర్చిపోతారు. ఈ ప్రార్థనలో కూడా నేను మాట ఎందు క్రియ ఎందు నేను ఆయన నామం పేరు చేస్తూ అనగా ప్రార్థిస్తూ చేయాలనుకుంటారు. కానీ ఆ సమస్యలో ఆ విచారాల్లో పడిపోయి వాళ్ళు అనుకున్నది మర్చిపోతూ ఉంటారు. జ్ఞాపకం ఉండదు. అందుకనే మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు అంటే అక్కడ ఏం జరిగింది? ఆత్మీయంగా నువ్వు ఆయన కనుక మర్చిపోయినప్పుడు మరణం అంటే ఏమిటి? ఈ శరీర సంబంధమైన, లోక సంబంధమైన, ఈ శరీర సంబంధ విషయాల మీద నువ్వు మనసు పెట్టినప్పుడు ఇదంతా కూడా మరణం అని బైబిల్ చెప్తాం. అప్పుడు ఏమైపోతుందంటే ఈ మరణ సంబంధమైనవి, ఈ చీకటి సంబంధమైనవి నీ హృదయంలోనికి వచ్చినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే వాక్యమును మర్చిపోవడం జరుగుతుంది. ప్రార్థన చేయాలనుకుంటావు, మాట ఎందు క్రియ ఎందు,
కానీ మర్చిపోతూ ఉంటావు. మీకు అర్థమైందా? కానీ నీవు గనక ఆ యొక్క ఆత్మీయంగా గనక బలంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, అంటే నీవు జీవము కలిగిన వ్యక్తిగా ఉన్నప్పుడు ఈ యొక్క ఐక్య విచారాలు, గచ్చపదలు, మొండతప్పులు ఈ యొక్క హృదయంలో రానివ్వకుండా నీవు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యం గురించి, విన్న వాక్యం గురించి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, విన్న మాటల గురించి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు నీకు పదే పదే జ్ఞాపకం వస్తూ ఉంటాయి. నువ్వు ఆయనతో గడిపిన దాన్ని బట్టి ఆ జ్ఞాపకం ఉంటుంది. ఇప్పుడు నీవు ఉన్నావు అనుకోండి, నీ యొక్క భర్తతోటో, భార్యతోటో, లేకపోతే నీ పిల్లలతోటో కాసేపు కూర్చొని ఆ విషయాలు ఈ విషయాలు చెప్పుకుంటూ ఉన్నారనుకోండి, ఆ చెప్పుకొని ఆ మాటలు ఈ మాటలు ఎక్కడ ఎలా అంటే ఇక్కడ ఎలా అంటే ఏవో చెప్పుకుంటూ ఉన్నారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే నీ యొక్క భార్య, భర్త, ఆ పిల్లలు నీ మెదడులోకి వచ్చి నీ యొక్క ఆలోచనలో ఉంటారు. లేదు, ఎవరో నీకు బయట కనపడతారు, తెలిసిన వాళ్ళు, వాళ్ళతోటి నువ్వేదో ఆ విషయాలు ఈ విషయాలు ఏదో కాసేపు మాట్లాడావు, లేకపోతే కాసేపు అటు వెళ్ళావు, ఇటు వెళ్ళావు, ఇటు వచ్చావు, అటు వచ్చావు, ఇటు తిరిగావు. అప్పుడు వాళ్ళతో గడిపిన సమయాన్ని బట్టి వాళ్ళు నీ జ్ఞాపకం ఉంటుంటారు. నువ్వు ఇంటికి వచ్చినా కానీ అయ్యే జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. ఆ మనుషులే జ్ఞాపకం వస్తూ ఉంటారు. మీరు ఆ యొక్క తిరిగిన ప్రదేశాలని జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. అంటే సర్వశక్తిమంతునితో గడిపే ఎక్కువగా ఎవరైతే గడుపుతూ ఉంటారో వారికి సర్వశక్తిమంతుని యొక్క వాక్యము ఇవన్నీ కూడా జ్ఞాపకం ఉంటా ఉంటాయి. కానీ సర్వశక్తిమంతునితో ఎక్కువగా గడపకుండా ఈ లోక పనుల్లో, లోక వ్యవహారాల్లో, వాటిల్లో వీటిల్లో పడిపోయి అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయనతో ఎక్కువగా గడపకపోవడం వల్ల, బైబిల్ ఎక్కువగా చదువుకోవడం, లేకపోతే వాక్యం ఎక్కువగా వినడము, లేకపోతే ఎక్కువగా ప్రార్థించుకోవడం, వీటిల్లో ఎక్కువగా గడపకపోవడం వల్ల ఏం జరుగుతుందనంటే నీవు ప్రార్థించాలనుకుంటావు కానీ తర్వాత లేకపోతే నేను ఈ మాట ఎందుకు క్రియందని చేయాలనుకుంటావు కానీ మరి ఎక్కువగా ఆయనతో నీకు సహవాసం లేనందువల్ల, ఎక్కువగా ఆయనతో నీవు గడపకపోవడం వలన నీవు మరలా దాన్ని మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. అదేమైపోతే చెప్పండి, అయ్యో నేను ఇవాళంతా ఇలా చేయాలనుకున్నానే, అలా చేయాలనుకున్నానే, ఆయన కోసం ఇలా ప్రార్థన చేయాలనుకున్నాను, మర్చిపోయానేంటి? ఎందుకు మర్చిపోయావంటే ఆయనతో నువ్వు ఎక్కువగా గడపలేదు. నువ్వు ఏకాంతంగా ఎక్కువగా గడపాలి ఆయన సన్నిధిలో. ఒక రోజు, ఒక 2 రోజులు ఎక్కువగా ప్రార్థనలో ఉండి నువ్వు గడిపినప్పుడు ఆ వాక్యం వింటూ ప్రార్థన చేసుకుంటూ, వాక్యం వింటూ ప్రార్థన చేసుకుంటూ ఆ విధంగా గడిపినప్పుడు ఆ మాటలే నీ ఆలోచనకు వస్తూ ఉంటాయి, ఆ పాటలే నీ ఆలోచనకు వస్తూ ఉంటాయి, ఆ యొక్క వాక్యమే నీ జ్ఞాపకం వస్తూ ఉంటుంది. కానీ నువ్వు అలా గడపకుండా, ఆయనకి సమయం ఎక్కువ ఇవ్వకుండా నువ్వేం చేస్తున్నానండి, ఈ యొక్క జానుడి పొట్టకు మాత్రము బాగా సమయాన్ని ఇచ్చేస్తూ ఉంటాను. ఆ పనులకి, ఆ సమస్యలకి, వాటి గురించి వీటి గురించి ఆలోచనలకి ఎక్కువగా ఇవ్వడం వలన వాక్యం ఏమైపోతుంది, వింటావు కానీ అది జ్ఞాపకం ఉండదు. వింటావు కానీ ఏమి జరుగుతుంది చెప్పండి, జ్ఞాపకం ఉండదు. లోక సంబంధం విషయాలు నీ జ్ఞాపకం ఉంటాయి. లోక విషయాలు బాగా, ఎందుకంటే వాటిలో ఎక్కువ గడుపుతుంటావు కాబట్టి, ఆ సమస్యలు, ఆ మనుషులతో ఎక్కువ గడుపుతూ ఉంటావు కాబట్టి ఎక్కువగా అవి జ్ఞాపకం ఉంటాయి నీకు. అంతేగాని వాక్యం జ్ఞాపకానికి రాదు. కారణం ఎందుకని? సమయాన్ని లోక కార్యాలకు ఇచ్చేస్తున్నావు కాబట్టి. వాళ్ళు లోక మాటలకు ఇచ్చేస్తుంటే ఆ మాటలు నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఏవైతే చూసావో అవి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. నువ్వు చూసిన మనుషులు, నువ్వు విన్న విషయాలు, లేకపోతే నువ్వు చూసిన ఆ ప్రాంతము నీ జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ దానితో నువ్వు గడుపుతున్నావు కాబట్టి, ఎక్కువ స్నేహం వాటితో గడుపుతున్నావు. అందుకనే ఎవరైతే మర్చిపోతూ ఉంటారో విన్న వాక్యము, వారు ఏమై ఉంటారంటే మృతమైన వారు, చనిపోయినట్లు లెక్కే. చనిపోయిన వారికి వాక్యము జ్ఞాపకం రాదు. ఆత్మీయంగా మరణించినప్పుడు ఏం జరుగుతుందంటే వాక్యం జ్ఞాపకానికి రాదు. ఏదోనులో ఆదాము అవ్వలు ఉన్నారు. ఏదోనులో ఆదాము అవ్వలు మొట్టమొదటి వాక్యం విన్నప్పుడు చాలా చక్కగా వాళ్ళ జ్ఞాపకం ఉండేది. కానీ సర్పముతో ఎప్పుడైతే వాళ్ళు సహవాసం చేశారో, సర్పం యొక్క మాటల్లో ఎప్పుడైతే పడిపోయారో, ఆ మాటలు అవి వినడం వలన వాక్యం ఏమైపోయిందంటే మర్చిపోయారు. కానీ ఆ సాతాడు మాటలు పదే పదే మాటలు వాళ్ళకి జ్ఞాపకం వస్తూ ఉండేది. ఏమైపోయారు చెప్పండి, ఆత్మీయంగా చివరికి మరణించారు. ఆ మరణించినప్పుడు సర్వశక్తిమంతుని మాటలు ఇంకా జ్ఞాపకానికి రావడం లేదు. లోక విషయాలు మాత్రమే జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి, అస్తమానం అవే తలంపుకు వస్తూ ఉంటాయి. కానీ ఆత్మ సంబంధమైన విషయాలు తలంపుకి రావు. అందుకే వాడు పాతాళంలో ఉన్నారు. పాతాళంలో ఉన్నవారు కృతజ్ఞతాస్తుతులు ఎలాగో చెల్లింపగలరు?
ఇక్కడ చూడండి, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? పాతాళంలో ఆ యొక్క కీడును పొందుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఆత్మీయంగా మరణించిన వారు ఆ కీడును పొందుకుంటారు, ఉగ్రతలో పడతారు. ఉగ్రతలో పడి ఆ యొక్క ప్రళయంలో పడి లేకపోతే శ్రమంలో పడినప్పుడు ఆయన స్తుతిస్తారా? మాకు శ్రమలు ఇచ్చిన నీకు స్తోత్రములు ఆయన, శ్రమకాలం మమ్మల్ని విడిచిపెట్టిన నీకు వందనాలు ఆయన, ఆరిన అగ్నిలో పడేసినందుకు నీకు స్తోత్రాలు అని అంటారా? అన్నారు. వాడు కృతజ్ఞత స్థుతులు వాళ్ళు చెల్లించలేరు. కాబట్టి జీవం కలిగిన వారు మాత్రమే ఆయన వాక్యం జ్ఞాపకం వచ్చినప్పుడు నీకు స్తోత్రములు ఆయన, ఆయన మాటలను బట్టి ఆయన ఘనపరుస్తుంటారు, ఆయన మాటలను బట్టి స్తుతిస్తూ ఉంటారు. కానీ ఆత్మీయంగా మరణించిన వారు ఆయన వాక్యాన్ని ఏం చేయలేరు చెప్పండి? జ్ఞాపకము చేసుకొనలేరు. అంటే అది మర్చిపోతూ ఉంటారు. ఈ జీవన సంబంధమైన మరణ సంబంధమైనవి అవి హృదయంలో చొచ్చుకొచ్చి అవి ఆ యొక్క వాక్యాన్ని అణిచివేస్తాయి. కాబట్టి వాళ్ళు ఆయన వాక్యాన్ని జ్ఞాపకమునకు చేసుకోలేరు, జ్ఞాపకానికి రాదు. కారణం ఏమిటి? ఎక్కువగా సమయాన్ని లోకంతో గడపడం వలన, లోక పనుల్లో గడపడం వలన వాక్యాన్ని మర్చిపోతూ ఉంటారు. వాక్యాన్ని అందుకనే ఆ సమయానికి వాక్యం జ్ఞాపకం రావాలి. ఇప్పుడు ఇది ఏదోనులో గనక మీరు ఆ యొక్క ఆదాము వీళ్ళని చూసినప్పుడు, అవ్వని వీళ్ళని చూసినప్పుడు వాక్యాన్ని ఏం చేశారంటే మర్చిపోయారు. అయ్యో మన దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుదని బైబిల్ చెప్తూ ఉంది కదా, మరి సర్పము దుష్టుడు, సర్పంతో మనం సహవాసం చేయకూడదు అనే వాక్యాన్ని మర్చిపోయారు. అలాగే అన్యులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడదు అని వాక్యం చెప్తా ఉంది. కానీ అవిశ్వాసులు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యం మర్చిపోతాను. ఆ వాక్యం మర్చిపోయి చక్కగా అవిశ్వాసం అనే విషయం మర్చిపోయి అవిశ్వాసంతో మనం విజ్జోడుగా ఉండకూడదని ఆ విషయాన్ని కూడా మర్చిపోయి అవిశ్వాసంతో చక్కగా మనోడు అన్నట్టుగా తిరుగుతూ వాళ్ళ యొక్క మాటలు పడి చివరికి ఆయన వాక్యాన్ని మీరి పడిపోతూ ఉంటారు చాలామంది. వాక్యం జ్ఞాపకం వస్తుందన్నమాట. ఆ జీవం మనలో ఉన్నప్పుడు నువ్వు ఒక సెల్ ఫోన్ దగ్గరికి వెళ్ళావు అనుకోండి, ఆ సెల్ ఫోన్ దగ్గరికి వెళ్ళగానే ఆ వాక్య విరోధమైన కనబడి అపవిత్రమైన వాటిని చూడకూడదు కదా, అపవిత్రమైన మాటలు వినకూడదు కదా అని ఆ వాక్యం నీ జ్ఞాపకం వచ్చిన దాన్ని బట్టి నువ్వు వాటిని తోసేస్తావు. ఆ వాక్యం జ్ఞాపకానికి వస్తుందన్నమాట. లేకపోతే ఎవరో ఒక స్త్రీ కనపడతా ఉంది, ఆ స్త్రీ కనపడగానే ఆ స్త్రీని కనపడగానే వెంటనే వాక్యం జ్ఞాపకం వస్తుంది. ప్రతి విషయంలో ఆ వాక్యం జ్ఞాపకం వచ్చి ఒక స్త్రీని మోహపు చూపుతో చూడకూడదని వాక్యం చెప్తుంది కదా, అందులో చెడ్డ చూపుతో నువ్వు చూడకూడదని వాక్యం చెప్తుంది కదా అని వాక్యం జ్ఞాపకం వస్తుందన్నమాట. చాలామంది మృతమైన వాళ్ళకి ఆ వాక్యం జ్ఞాపకం రాదు. ఆ వాక్యం మర్చిపోయి అలాగ వెరిసూపులు చూస్తూ ఉంటారు అన్నమాట. మీకు అర్థమైందా? ఆ వాక్యం జ్ఞాపకం రాక దుష్టులతో సహవాసం చేసి అలాగా పోతూ ఉంటారు అన్నమాట. అందులో మృతమైపోయినట్లయితే వాక్యం ఏం చేయి చెప్పండి? జ్ఞాపకానికి రాదు. అందులో ముందుగానే వాక్యం జ్ఞాపకం వచ్చేసి మనల్ని వాక్యం మేరకుండానే ముందుగానే ఆ యొక్క వాక్యం జ్ఞాపకానికి వచ్చి మనకు సహాయముగా ఉంటుంది అనమాట. ఆయన నమస్తే హల్లెలూయా హల్లెలూయా. అందువల్లనే వాక్యము జ్ఞాపకానికి రావాలి. వాక్యం ఏమి రావాలి చెప్పండి? నువ్వు ఆ సందర్భాన్ని బట్టి అక్కడికి వెళ్ళినప్పుడు టక్కన వాక్యం జ్ఞాపకం వస్తుంది. ఎవరైనా అన్యులది లేకపోతే విగ్రహారాధికులు వాళ్ళు తీసుకొచ్చి ఏదైనా పలహారం ఏదో ఇస్తున్నప్పుడు వాటిని భుజించువాడు ఆ యొక్క వాటితో దయ్యములతో పాలిభాగస్తులని వాక్యం గుర్తుకొచ్చారు. వెంటనే నువ్వేం చేస్తావు చెప్పండి? వద్దంటావు. అదే అంటే విగ్రహ సంబంధమైన ఇది. అదే కనుక వాక్యం జ్ఞాపకం రాలేదనుకోండి, ఏమనుకుంటారు ఏంటో, అలా అనుకుంటారేమో, ఇలా అనుకుంటారేమో అనుకుని ఆ వాక్యం గుర్తుకు రాక తీసేసుకుంటారు చాలా. అందువల్ల వాక్యము జ్ఞాపకము ఎవరికి రాదు అని అంటే మృతమైన అటువంటి వారికి, వారు ఆత్మీయంగా చచ్చిపోయిన వారికి వాక్యం జ్ఞాపకం రాక వాళ్ళు ఆ వాక్యాన్ని మీరిపోతూ ఉంటారు అన్నమాట. వాక్యాన్ని ఏమైపోతారు చెప్పండి? మీరిపోతారు. అదే జీవము కనుక వాళ్ళలో ఉన్నట్లయితే ఎక్కడికి వెళుతున్నా వాక్యం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఏ ప్రాంతానికి వెళ్ళినా వాక్యం జ్ఞాపకము వచ్చి ఆ వాక్యం సహాయముగా ఉండి పాపంలో పడకుండా కాపాడుతూ ఉంటాం. ఈ చివరి కాలంలో కూడా అంతే. చివరి కాలంలో నువ్వు ఒక మెయిన్ రోడ్డుకి వెళ్ళావు అనుకోండి, వాటిని ఆశించకూడదని వాక్యం చెప్తూ ఉంది. కానీ నువ్వు మెయిన్ రోడ్డుగా బట్టల షాప్కో సామాన్ల షాప్కో వాటికో వీటికి వెళ్ళిపోతావు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ వాక్యము మర్చిపోతారు చాలామంది. వీటి మీద మనసు పెట్టుకోకూడదు, వీటిని ఆశించకూడదని వాక్యాన్ని మర్చిపోయి ఇదైతే బాగుంటుంది, అదైతే బాగుంటుంది, చాలా బాగుంది, అది చాలా బాగుంది
ఇది కొనుక్కుంటే బాగుండు, అది కొనుక్కుంటే బాగుండు, అవి ఉంటే డబ్బులు ఉంటే అది చాలా బాగుంది, అది కొనుక్కొని ఇంటికి తెచ్చుకుందాం అనుకున్నాం, డబ్బులు తక్కువ తీసుకెళ్ళాం, డబ్బులు లేవు అని వాటి మీద ఆశలు ఆ విధంగా కలుగుతూ ఉంటాయి అన్నమాట, మృతమై ఉంటాయి. కానీ మనలో కనుక పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు, ఆ జీవం ఉన్నప్పుడు, అది నువ్వు వాటిని ఆశించకూడదు, వీటిని ఆశించకూడదు. కలిగి ఉన్న దాంతో నువ్వు సంతృప్తి పొందు. అన్న వస్త్రంలో మీరు సంతృప్తి కలిగి ఉండండి. కలిగి ఉన్నదా ఏవైతే నువ్వు కలిగి ఉన్న వాటితో సంతృప్తిగా ఉండు, ఉన్న వాటితో సంతృప్తిగా ఉండు అని పరిశుద్ధాత్మ నిన్నేం చేస్తాడు, అక్కడికి వెళ్ళినప్పుడు నీ ఆశల్లోకి వెళ్ళినప్పుడు సంతృప్తి కలిగి ఉండు. నువ్వు డబ్బులు ఏమో దాంతో నేను కొనుక్కొని సంతృప్తి పడు, అంతేగాని ఇది బాగుంది కాబట్టి దీనికోసం ఇంకా నేను అప్పు చేసి దీన్ని కొందాం అని నీవు ఆ విధంగా వెళ్ళొద్దు అని పరిశుద్ధాత్మ జీవం నీలో ఉన్నప్పుడు ఏం చేస్తా చెప్పండి, వాక్యాన్ని జ్ఞాపకాన్ని తీసుకొచ్చేసి సహాయం చేస్తారన్నమాట. అంటే ఆశల్లో పడిపోకుండా, ఆలోచనలో పడిపోకుండా ప్రతి విషయం కూడా వాక్యము జ్ఞాపకం వస్తుంది. అలాగే ఎవరైనా మంచిగా గొప్పగా ఉన్నతంగా ఉన్నారనుకోండి, వాళ్ళని చూసి వెంటనే నీలో ఆ అసూయ అనేది రావచ్చు. వెంటనే పరిశుద్ధాత్మ అసూయ పడకూడదు, వాళ్ళని ద్వేషించకూడదు. ఆ వాక్యం జ్ఞాపకం వచ్చేస్తుంది. ఆ జ్ఞాపకం వచ్చేసి వెంటనే నీలో నుండి నిన్ను అసూయ పడనీయకుండా, ఎవరిని ద్వేషించనీయకుండా ఆ విధంగా వాక్యము సహాయంగా ఉంటుంది. కాబట్టి మృతులైనటువంటి వారు వాక్యము జ్ఞాపకం రాదు, నీతిమంతులు జ్ఞాపకం రాదు. పరిశుద్ధులు, సమాజంలో పరిశుద్ధులు కానీ బైబిల్లో ఉన్న పరిశుద్ధులు జ్ఞాపకం రాదు. ఎవరికి? మరణమైన వారికి, మృతులైనటువంటి వారికి. అందుకనే వాళ్ళు ఆ మృతమైన వారు ఉగ్రతలోకి వెళ్ళిపోతారు కాబట్టి, నిత్య శిక్షలోకి వెళ్ళిపోతారు, పాతాళానికి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు ఆ పొందినటువంటి పాతాళాన్ని బట్టి మాకు మంచి పాతాళం ఇచ్చిన స్తోత్రంలా అని చెప్పరు. వాళ్ళు ఎవరు పాతాళంలో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. దావీదు చాలా గొప్ప విషయాలు మాట్లాడు ఆయన. హల్లెలూయా. అందుకని నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను. దేనికోసం చెప్పండి? రక్షణ కోసము. కాబట్టి ఇక్కడ చూడండి, దావీదు ఆ యొక్క మరణమైన వారి వలె, ఆయన జ్ఞాపకం లేకుండా ఆయన్ని మరిచిపోయిన వ్యక్తి వలె దావీదు లేడు. ప్రతి దినము ప్రతి క్షణము కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మూలుగుతూ ఉన్నాడు. మూలిగి ఆయన కోసం మొరపెట్టి ప్రార్థించి అలాగ అలసిపోయాడు. అంతేగాని కాసేపు ప్రార్థన చేసి మర్చిపోవడం కాదు. ఈరోజు అంతా ప్రార్థన చేసుకుందాం అనుకుని మర్చిపోలేదు. ఈరోజు ఆ రక్షణ గురించి నేను ప్రార్థన చేసుకోవాలి, ఈరోజు ఆయన నాతో మాట్లాడే వరకు కూడా నేను లేవకూడదు అనుకొని మళ్ళీ మర్చిపోయాడా? జీవము కలిగి ఉన్నాడు దావీదు. కనుక సర్వశక్తిమంతుని ప్రతి క్షణము కూడా జ్ఞాపకం చేసుకుంటూ మొరపెడుతూ ఉన్నాడు. అతడు మరణమైన వాడు కాదు, ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా ఆ వాక్యమే, ఆ రక్షణను గురించే, ఆ రక్షణే గుర్తుకొస్తా ఉంది, ఆ రక్షణే జ్ఞాపకం వస్తూ ఉంది. ఆ రక్షణ గురించి మొరపెడతాం. నీకు కూడా ఈ చివరి కాలంలో ప్రియులారా, ఆయన వధువు కూడా ఆ రక్షణ గురించే ప్రార్థించి ఉంటుంది, ఆ రక్షణ గురించే మొరపెట్టి ఉంటుంది. విమోచన కొరకై ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. అందుకనే చూడండి, ఆయన వధువుకి ఆ రక్షణ గురించి తెలియకపోవచ్చు, ముందు కూడా మనకు తెలియదు. కానీ చివరి కాలంలో ఆయన బయలుపరిచాడు. ఆయన నామం బయలుపరిచే వరకు కూడా నాకు తెలియదు. మీకు అర్థమవుతుందండి? సరే, ఇక్కడ చూడండి, ప్రతి రాత్రి కన్నీరు విడుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. చూడండి, ప్రతి రాత్రి నీకు ఎప్పుడు తిరగానే ఎప్పుడు పడుకుందావా. కానీ ఇతడు ఏం చేశాడు చెప్పండి? దావీదు మహారాజు ప్రతి రాత్రి కన్నీరు విడుచు నా పరుపు తేలజేయుచున్నాను అంటే వర్ణన అన్నమాట. అంతగా కన్నీరు కార్చాడని, ఆ పరుపు కూడా కన్నీటికి తేలిపోయేంతగా ఆ రక్షణ కోసం ఏడ్చాడు. ఆ కళ్ళబడి నీరు అలా కారిపోయింది. అంతగా ఏడ్చాడు, అంతగా ప్రార్థించాడు.
రాత్రంతా కూడా ఏడుస్తూనే ఉన్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రభు స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అంటారు, బొర్రని ఏడుస్తారు. ఆ కళ్ళం నీళ్ళు కనపడి మళ్ళీ తర్వాత కనపడ, మళ్ళీ ఎప్పుడుకో. కానీ ఇక్కడ దావీదు చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడండి, నా కన్నీళ్ల చేత చూడండి ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు, ప్రతి రాత్రి కన్నీరు విడుస్తానే ఉన్నాడు. ఆయన నామనిస్తాడు, నా పరుపు తేల చేయొచ్చు అంటే ఎంతగా ఆ రాత్రి అంతా ఏడ్చాడని మనం గ్రహించవచ్చు. ఏదో ఒక 2 నిమిషాలు ఏడిస్తే ఆ పరుపు అలా తేలిపోతా. రాత్రంతా ప్రార్థించాడు ఆ రక్షణ గురించి, అంతగా ఆ రక్షణను ప్రేమించాడు. ఆయన రావాలని, ఆయన గురించి ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది. అంటే ఒక వరదకి ఎలాగైతే ఆ యొక్క వస్తువులు కొట్టుకుపోతూ ఉంటాయో, అలాగే ఆ కన్నీటికి ఆ యొక్క పరుపు కూడా కొట్టుకుని పోతుంది. అంతగా ప్రార్థించాడని. విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. ఆ రక్షణ గురించి విచారము కలిగి, లోక విచారాలు కాదు, ఆ రక్షణ కోసం, ఆ రక్షణ కలగాలని, ఆయన మరలా వచ్చి రక్షించాలని దాని గురించి అంతగా ప్రార్థించాడు, అంతగా విచారించాడు. దాని గురించి అంతగా జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. కొంతమంది అయినట్లయితే మర్చిపోతారు. ఇప్పుడు ఇక్కడ వాకింగ్ గుర్తుకూడదు, ఇంటికి పోయిన తర్వాత మర్చిపోతారు పూర్తిగా. వాకింగ్ జ్ఞాపకం రాదు. ఆ సామాన్లు, ఆ సట్లు, ఆ గిన్నెలు, లేదా రోడ్డు మీద వెళ్ళి అయ్యో ఇవో జ్ఞాపకం వస్తాయి. ఎన్ని చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోడ్డు మీద జరిగిన విషయాలు, లేకపోతే అవి ఇవో జ్ఞాపకం వస్తుంటే కానీ ఇది పోతుంది. ఆ రోడ్ల మీద కనపడిన మనుషులే ఎవరో జ్ఞాపకం వస్తుంటారు, కానీ వాక్యం జ్ఞాపకం రాదు. ఇక్కడ అది ఇక్కడే పోతాయి. ఇంకా ఆ రోడ్డు మీద కనబడినవి ఆలోచించుకుంటూ వెళ్తారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాటినే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు, కానీ వాక్యాన్ని మర్చిపోతూ ఉంటారు. కాబట్టి దావీదు మహారాజు అతడు ప్రార్థించాడు. జ్ఞాపకము లేనివాడు వలె కాదు, కానీ అనుక్షణము ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఏడ్చాడు. ఆ రక్షణ గురించే, ఆయన రావాలని ఏడ్చాడు. తిరిగి రమ్ము అని ఆయన కోసమే ఏడ్చాడు, కన్నీరుగా వచ్చాడు, కృషించిపోయాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, అంటే ఇంకా ఆ దినములు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ గడిపాడు. ఆయన నామనిస్తాడు. నువ్వైతే ఆ మందిరంలో కాసేపు ఉన్నప్పుడు మాత్రం నీకు జ్ఞాపకం ఉంటుంది. ఇంటికి పోయిన తర్వాత ఆయన జ్ఞాపకం అయినాడు. ఏమి వాకింగ్ జ్ఞాపకం ఉండదు. పోయిన ఆదివారం ఏం చెప్పాడంటే తడుముకుంటాం, ఏమి చెప్పలేకపోతాం. ఇలాగా కాదు, విన్న వాక్యము ప్రతి క్షణం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించుకుంటాం. ఆయన నామనిస్తాడు. ఆదివారం వర్తమానం విన్నామంటే నాకు ఆ స్థిరమైనటువంటి ఎత్తబడడానికి కావాల్సిన విశ్వాసాన్ని దయచేయాలి అని దాని గురించే నువ్వు అడుగుతూ ప్రార్థన చేయాలి. కానీ నీకు అది గుర్తే ఉండదు. నీకు అర్థమైందా? ఆ విధంగా ఉంటే అది జ్ఞాపకం చేసుకోవడం అవ్వదు. నీవు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడే ఆయన కార్యాలు, ఆయన క్రియలు, ఆయన యొక్క రక్షణ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఆయన వధువు ఆ విధంగా జ్ఞాపకం చేసుకుంటూ గడిపింది, మూలిగింది. తర్వాత చూడండి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చెవికి ఉన్నవి, యావే నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపం చేయవారారా, మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోండి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చెవికి ఉన్నవి. నాకు బాధ కలిగించి, నీకు ఈ లోకంలో బాధ కలిగజేసేటువంటి అసూయ పరులు, ఈ పాపులు నేను లోకంలో బాధించవచ్చు. కానీ పిల్లారా, ఈ శరీరమే బాధింపచేసేది. ఆయన నమ్మని శరీరం. హల్లెలూయా. లోకములో ఎలాగుంటారు? అసూయపడేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, కక్ష కట్టేవాళ్ళు లోకంలో మనుషులు ఉంటుంటారు. కానీ ఇక్కడ దేహమే, ఈ శరీరమే వాటిని ఆశించి, వీటిని ఆశించి, అవి అందలేదని, ఇవి పొందుకోలేకపోయామని వాటి గురించి బాధపడిపోతూ ఉంటారు చాలామంది.
ఈ లోక సంబంధమైన వాటి గురించి అవి పొందుకోలేకపోయామే, ఇవి పొందుకోలేకపోయామే, ఇవి సంపాదించుకోలేకపోయామే, అవి సంపాదించుకోలేకపోయామే, ఆ వ్యాపారంలోని ఇన్ని లక్షలు సంపాదించలేకపోయానే, లేకపోతే దీనిలో ఇంత డబ్బు సంపాదించలేకపోయినా, ఇదిగో మంచి సంబంధం వచ్చింది, మంచి సంబంధాలు రాలేదే. ఇలాగా ఈ లోక సంబంధమైన వాటి గురించి బాధపడుతూ ఉంటారు. అవే నీ యొక్క శత్రువులు. అందుకని బైబిల్ ఏం చెప్తుంది? ఈ జీవన యొక్క ఏమి తిందునా ఏమి త్రాగుదునా అని మీరు విచారింపకుడి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, ఆయన హల్లెలూయా. వీటిని అన్ని జనులైతే వీటి విషయమే విచారిస్తారన్నాడు. కాబట్టి చాలామంది అది వాళ్ళ శత్రువు అనుకోరు. ఐహిక విచారాలు, ఈ జీవన సంబంధమైన విచారాలు అవి నీకు పెద్ద పాపంగా కనపడవు, ఈ లోకంలో అవసరమైనట్టుగానే కనపడతాయి. కానీ అవి నిన్నేం చేస్తూ ఉంటాయంటే ఆ విచారములు నీలో ఉండి నిన్ను బాధింపజేస్తూ ఉంటాయి. అందుకని ఇక్కడ విచారం చేత నా కన్నులు కుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. ఈ ఐహిక విచారాలే నీకు ఏం చేస్తాయి చెప్పండి? ఐహికమైనవే నీకు బాధ కలుగు చేస్తూ ఉంటాయి. ఇవి మరణము, ఇవే బాధ కలుగు చేస్తూ ఉంటాయి. పాపం చేయవాళ్ళరా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోయి, యావే నా విన్నపమును ఆలకించి ఉన్నాడు, యావే నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. ఆకస్మికంగా వధువు ఆ విధంగా మూలుగుతూ ఉంది ఈ లౌదీయ సంఘ కాలంలో. దావీదు వలె మూలుగుతూ ఉంది. ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా గడుపుతూ ఉంది. కానీ అకస్మాత్తుగా 1996లో, అందుకే చూడండి, వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. అకస్మాత్తుగా ఇజ్రాయెల్కి ఐగుప్తీయులకి మధ్య ఆయన నిలిచాడు. అప్పుడు ఇజ్రాయెలు మనం వెనుకకు మరుదుము రండి. ఇప్పుడు కూడా 1996లో అకస్మాత్తుగా వేకు నక్షత్రాన్ని గురించి బయలుపరచాడు. ఆయన హల్లెలూయా. ఓ తెల్లవారుజామున ఆయన వేకు నక్షత్రముగా ఉన్నాడు. ఆయన ఏప్రిల్ రాసిన పత్రికలో చెప్పబడిన ప్రకారం రెండవసారి తన కొరకు కనిపెట్టుకున్న వధువుని రక్షించుట కొరకై ఆయన తెల్లవారుజాములు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన హల్లెలూయా. రక్షణ కొరకు మూలిగిన వధువుని విమోచించుడు కొరకై, రక్షించుడు కొరకై 1995లో ఆయన వచ్చాడు. 96లో బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు ఆమె ఎవరైతే మూలిగారో, ఎవరైతే ఆ రక్షణ కొరకు ఆ దావీదు వలె మూలిగారో, ఏమండి ఆ దేహం యొక్క విమోచన కొరకు మూలిగారో, వారికి ఈ రక్షణ కార్యాన్ని గురించి బయలుపరిచాడు. ఆయన హల్లెలూయా. అందుకని ఎరగని వారికి నేను దొరికి తిని, విచారింపని వారికి ప్రత్యక్షమైతిని. కాబట్టి ఈ రక్షణ గురించి ఎరగనటువంటి మనకు, విచారింపనటువంటి మనకి ఆయన ప్రత్యక్షమయ్యాడు. బైబిల్లో చాలామంది ఆ రక్షణ గురించి వెతికారు, ప్రార్థించారు. ఇప్పుడు దావీదు కూడా రక్షణ గురించి ప్రార్థించాడు. వాడు మనకు ఛాయగా ఉన్నారు, కానీ ఆ రక్షణ గురించి మనకు తెలియదు. కానీ ఈనాడు దాన్ని మనకు ఆయన బయలుపరిచాడు. ఆయన ఇప్పుడు ఎందుకు వచ్చాడో ఆయన బయలుపరిచాడు. ఇప్పుడు ఎవరైనా ఆయన చేత పంపబడితే, ఎవరైనా ఆయన చేత పిలువబడినట్లయితే, ఒక మోషే కానీ, ఎవరైనా ఒక ప్రవక్తలు కానీ, ఎవరైనా గనక, లేకపోతే మెస్సయ్య కానీ, ఏలియా కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారో చెప్పారు. ఇప్పుడు కూడా సర్వశక్తిమంతుడు రెండవసారి ఎందుకు వచ్చాడో ఆయన బయలుపరిచాడు. మనల్ని రక్షించడానికి, లోకమును ఆయన నాశనం చేయడానికి ఆయన వచ్చాడని మనకు ఆయన బయలుపరిచాడు. ఇప్పుడు 7వ సంఘకాలంలో ఆ 7వ దూత ఎందుకు వచ్చాడో మనకు తెలుసు, ఆ మర్మములన్నీ సమాప్తమవుటకు. అలాగే ఆ యొక్క మత్స్యాగ సంఘాల నుండి వధువును బయటకు పిలుచుట కొరకై ఒక యోహాను ఎలాగైతే, అలాగే ఏలియా ఎలాగైతే, ఆయన కూడా అలాగే అదొక పరిచర్య. వాళ్ళ పరిచర్య ఏంటో వాళ్ళకి తెలుసు. ఈనాడు కూడా మనము ఆయన యొక్క కార్యాన్ని మనం చూస్తున్నాం. ఆయన హల్లెలూయా. చాలా మంది బైబిల్లో ఆ రక్షణ కొరకు కనిపెట్టారు, ప్రార్థించారు. కానీ ఈనాడు మనం దాన్ని
మనకు బయలుపరచుడు ద్వారా ఓహో అబ్బరా బైబిల్లో దావీదు ఆ రక్షణ కొరకు కనిపెట్టాడు, లేకపోతే బైబిల్లో వీళ్ళు ఆయన యొక్క రక్షణ కొరకు కనిపెట్టారు, ఇదిగో దానియేలు ఆ రక్షణ కొరకు కనిపెట్టాడు ఆ సింహాల గుహలో ఉండి, అవన్నీ ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం ఆయన అంటే వాళ్ళు ఆ రక్షణ కొరకు అప్పుడే కనిపెట్టారు. చాలామంది తెలియకపోవచ్చు ఈ లౌదీయ సంఘాలు కూడా రక్షణ రెండోసారి రక్షించడానికి ఆయన వస్తాడనే విషయం తెలియకపోవచ్చు, కానీ వర్తమానం వినడం వలన ఓహో రెండోసారి రక్షించడానికి వచ్చాడు. బైబిల్లో కూడా చాలామంది రక్షణ కొరకు మూలిగారు. వాళ్ళు పొందేటువంటి రక్షణ అది తాత్కాలికమైనది కావచ్చు, కానీ మనం పొందే రక్షణ నిత్య రక్షణ. ఆయన నామనిస్తాం నిత్యము ఆయన మనకు రక్షణగా ఉంటాడు. నిత్యము మనం విమోచించబడిన వారంగా మనం ఉంటాం. దేహం నుండి విమోచించబడి అమర్త్యతలో మనం ఉంటాము. ఆయన మనకు నిత్య రక్షకుడు. ఆయన ఎందుకు నిత్య రక్షకుడు అని అంటే ఇంకా ఏ పాపంలోనూ వేటిల్లోనూ ఇంకా పడకుండా ఆయన యొక్క వాక్యం ద్వారా ఉగ్రత నుండి రక్షించిన వాడుగా ఆయన ఉన్నాడు. ఆయన నామస్తే ఇంక ఎప్పుడు కూడా ఆ రక్షణలోనే ఉంటాం. అదే బైబిల్లో మనం చూస్తాం, వాళ్ళు ఇజ్రాయిల్ ఉండేవారు, ఆయన అనగా సర్వశక్తిమంతుడు వారికి రక్షకుడు, కానీ వాళ్ళ ఆజ్ఞలు అతిక్రమించినప్పుడు వాళ్ళకి ఆయన రక్షకుడుగా ఉండేవాడు కాదు. అప్పుడు వాళ్ళని అన్ని జనులకు అప్పగించేవాడు. వాళ్ళు మొరపెట్టినప్పుడు మరలా రక్షించేవాడు, మరలా పడిపోయేవారు, మరలా రక్షించేవాడు. ఇప్పుడు ఇంకా అలాంటిది ఉండదు. ఇంకా ఒకేసారి రక్షించి ఇంకా నిత్య రక్షకుడుగా ఉంటాడు. ఆయన హల్లెలూయా. మళ్ళీ పాపంలో పడడం, మళ్ళీ వచ్చి రక్షించడం, పాపంలో పడడం, మళ్ళీ రక్షించడం ఇక ఉండదు. నిత్య రక్షణ నువ్వు పొందినే అంటే నిత్యము రక్షించబడిన వాడుగా ఉంటావు. నిత్యము ఇక ఏ ఉగ్రత నీ మీదకు ఉండదు. ఉగ్రత నుండి నువ్వు రక్షించబడిన వ్యక్తిగా నీవు ఉంటావే తప్ప నీ మీదకి ఏ ఉగ్రత ఉండదు. కాబట్టి ఆయన యొక్క వధువు ఆ రక్షణ కొరకై అంతగా మూలిగింది. ఆ మూలిగినటువంటి వధువును రక్షించడం కొరకై వేకు నక్షత్రముగా ఆయన ఇచ్చాడు. ఆయన హల్లెలూయా. అందువల్లనే దేహం యొక్క విమోచన కొరకై ఈ లౌదీయ సంఘకాలంలోనే కాదు 7 సంఘకాలంలో కూడా ఆయన వధువు మూలిగింది. అయితే కొంతమంది నిద్రించారు. ఇప్పుడు ఈ లౌదీయ సంఘకాలంలో ఉన్నటువంటి ఆయన వధువు ఆయన కొరకు మూలుగుతూ ఉంది. ఆ మూలుగుతున్న వధువును రక్షించడం కొరకు ఆయన 1995లో వచ్చాడు. కాబట్టి మనకి ఈనాడు ఆయన రక్షణ కార్యాన్ని బయలుపరచడం ద్వారా ఇప్పుడు ఆయన వధువులో అంటే ఆ వధువుగా ఉన్నటువంటి వారు కూడా ఆ యొక్క విమోచన కొరకు, అందుకు విడిపింపు అంటాడు, విమోచన కొరకు మూలిగారు. అలాగే వారు ఈ యొక్క రక్షణ కార్యము కోసమై వాళ్ళు ఎదురు చూశారు. అందుకని వాళ్ళు మనకి ఛాయిగా ఉన్నారు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. మరి లోతు వాళ్ళు ఛాయిగా ఉన్నాడు, మనకి నోహు ఛాయిగా ఉన్నాడు. అలాగే బైబిల్లో మోషే కాలంలో వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చి ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు రక్షించబడ్డారు. ఆయన మనిషితో హల్లెలూయా. అలాగా ఆ రక్షణ కార్యాన్ని ఆయన మర్మముగా ఉంచాడు. అయితే మన పితరులు దానిని కలిగి ఉన్నారు. దానికోసం దావీదు వలె మొరపెట్టిన వారు ఉన్నారు ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు మనకి ఛాయిగా ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళ యొక్క ఆ రక్షణకి మనం కలిగేటువంటి మనం పొందుకునే రక్షణకి తేడా ఉంది. ఆయన మనిషి వాళ్ళ శత్రువుల నుండి రక్షించమని, లేకపోతే ఫిలిష్తీయులను మమ్మల్ని రక్షించమని, లేకపోతే ఆ యొక్క గొల్యాతుని మమ్మల్ని రక్షించమని ఆ విధమైనటువంటి రక్షణ. కానీ మనం పొందే రక్షణ నిత్య శిక్ష నుండి రక్షణ. ఆయన మనిషి హల్లెలూయా. దేని నుండి రక్షణ చెప్పండి? నిత్య శిక్ష నుండి, ఆ ఉగ్రత నుండి. ఎంత గొప్ప రక్షణ మీరు చూడండి. కల్వరి శిలువ రక్తము చిందించాడు, ఆ రక్షణ ఇప్పుడు మన కడవరి కాలం అందు బయలుపరచబడ్డది బైబిల్. మరి ఆ రోజులు అపోస్తులు చెప్పిన రక్షణ వేరు, ఈ రక్షణ వేరు. అప్పుడే అది ఆ రక్షణ ఈ రక్షణ ఒకటి అనుకోండి. కడవరి కాలం ముందు బయలుపరచబడు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లని రాయాల్సిన అవసరం లేదు. మరి అది రాయక్కర్లేదు కదా. మరి ఎందుకంటే అపోస్తుల కాలంలో నా రక్షణ బయలుపరచబడింది కాబట్టి రాయక్కర్లేదు. కానీ ఆ రక్షణ ఏమిటి? నామములను బాప్తిజం పొందడం ద్వారా పాపం రక్షించబడి నీతిమంతుడిగా జీవిస్తున్నాం. ఇప్పుడైతే
నీకు అమర్త్యమైన శరీరాన్ని తీసివేసి అమర్త్యమైన శరీరాన్ని ఇచ్చి రాబో ఉగ్రత నుండి ఆయన రక్షిస్తున్నాడు. ఆయన ఇక నిత్య శిక్ష అనేది నీకు లేదు, నిత్య రక్షణే. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి, ఆయన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈ రక్షణ గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈ రక్షణలో నాయన ఈ చివరి కాలంలో, ఈ చివరి వర్తమానంలో ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నేను తెల్లవారుజాములో ఉన్నాను, ఇదిగో నేను లోతు వలె ఇది తప్పించుకునే సమయము, నేను ఇంకా భూసముద్రం వాటి మీద మనసు పెట్టే టైం ఇది కాదు, ఇది 8వ దినములో ఉన్నాను, ఇది నేను ఓడలోకి ఎక్కి వెళ్ళే టైం ఇది. అలాగే నేను సింహాల గుహలో ఉన్నటువంటి నేను ఇప్పుడు పైకి ఎక్కి రమ్మని స్వరముని వింటూ ఉన్నాను. నేనున్న సమయం ఇది. కాబట్టి ఇది నిత్యము ప్రార్థించే సమయము. వెనక ఉన్న వాటిని మరచి రేపటి గురించి ఆలోచించక ఎడతెగ ప్రార్థించే సమయం ఇది. అలాగ ప్రతి విషయంలో కూడా ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి. అప్పుడు మత్స్యమైన శరీరము నువ్వు అంటే ఈ దేహము నుండి అమర్త్యమైన దేహంలో నువ్వు కొనుక్కోబడతావు. హల్లెలూయా. ఇంతకుముందు అయినట్లయితే ఆయన రాకడకు ముందు, వేకు నక్షత్రానికి ముందు ఈ దేహములు ఉండి ఆమె విమోచన కొరకై మూలుగుతూ ఉంది. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఏం జరుగుతుందనంటే ఆ యొక్క మూలుగుతున్నటువంటి వధువు ఈ దేహంలో నుండి అమర్త్యమైన దేహంలోనికి వస్తాం. ఆయన అప్పుడైనట్లయితే ఈ వర్తమానం రాలేదు కాబట్టి ఆ దేహంలో నుండి మూలుగుతూ ఉండేది. ఇప్పుడైనట్లయితే ఈ రక్షణ కార్యము ఆరంభమైంది కాబట్టి ఇప్పుడు నీవు మర్త్యమైన అంటే నశించే ఈ దేహం నుండి, మరణకరమైన దేహం నుండి అమర్త్యమైన దేహంలోనికి వస్తావు. ఆ దేహం ఏమిటి? వాక్యమే. వాక్యంలో రావడమే అమర్త్యమైన దేహంలోనికి రావడం. వాక్యమే పరిశుద్ధాత్మ, వాక్యమే తలరాయి, వాక్యమే వేకు నక్షత్రము, వాక్యమే ఆయన రాజ్యము. ఇంకా ఆ వాక్యాన్ని అనుసరిస్తేనే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మేంద్ర ఆనందం కలిగి ఉంటాను. అందుకని ఇంతకుముందు బ్రహ్మాం గారు వర్తమానానికి ఇప్పుడు వర్తమానానికి వ్యత్యాసం ఇంతకుముందు చెప్పాను. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ ఐగుప్తు కూడా సైన్యం కూడా వెంబడిస్తూ వచ్చింది ఇజ్రాయిల్ని. అలాగే నువ్వు కూడా ఆ నామంలో బాప్తిజం పొందినప్పటికీ కూడా ఈ లోక విచారాలు ఐగుప్తు సైన్యం లాంటివి అన్నమాట. ధనాపేక్షలు, అసూయ, ద్వేషము ఇవన్నీ కూడా నేను వెంబడిస్తూ వచ్చాయి. కానీ ఎప్పుడైతే ఇప్పుడు ఈ యొక్క తెల్లవారుజాములో వాటన్నిటి నుండి కూడా నువ్వు తెంచబడుతుంటావు. ఐగుప్తు సైన్యం ఇజ్రాయెల్ నుండి ఎలాగ తెంచబడిందో ఇక పూర్తిగా నీవు కూడా ఈ యొక్క లోకాశలు, ఆలోచనలు, ద్వేషము, అసూయ, దురాలోచనలు వీటన్నిటిని కూడా నువ్వు తెంచబడుతుంటావు. ఐగుప్తు సైన్యమే చెడ్డవి, ఇవే హృదయంలో నుండి పుట్టి మనుషులు అపవిత్రపరిచేవి. అందుకని అపవిత్రమైనది ఐగుప్తు సైన్యాన్ని వెంబడిస్తూ వచ్చింది. తెల్లవారుజాము వచ్చేసరికి ఏం జరిగింది చెప్పండి? ఐగుప్తు సైన్యము, ఇజ్రాయిల్ వేరైపోయారు. ఇప్పుడు కూడా నీ నుండి ఆ చెడు, ఆ అపవిత్రమైనటువంటి హృదయంలో నుండి పుట్టేవి అవి పూర్తిగా నీ నుండి బయటికి వెళ్ళిపోతాయి. ఇంకా పూర్తిగా ఏముంది? ఇజ్రాయిల్ మధ్య ఏమైనా ఉందా? అపవిత్రమైనది అంటే ఐగుప్తు సైన్యం ఏమైనా ఉందా? వెంబడిస్తూ ఉందా? లేదు. నిన్ను కూడా ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ లోక సంబంధమైన ఆశలు, ఆలోచనలు ఇక నిన్ను వెంబడించు. ఇక నీ మనసు పూర్తిగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు. అంటే ఇజ్రాయిల్ ఎలాగైతే ఎర్ర సముద్రం వెంటికి వెళ్ళాలి అనే ఆశతో ముందుకు వెళ్ళారు, ఆ యొక్క తలంపుతో వాళ్ళు ముందుకి వెళ్ళారు. ఇప్పుడు కూడా నీవు ఇవన్నీ నీ నుండి వెళ్ళిపోతాయి కాబట్టి ఇంకా పూర్తిగా ఆయన మీద మనసు పెట్టి ఆ యొక్క అమర్త్యమైన దాన్ని ధరించుకోవాలనే ఆలోచనతో ముందుకు నడుస్తూ ఉంటావు. ఆయన హల్లెలూయా. అదే ప్రేమతో ముందుకు వెళ్తుంటా. ప్రేమ ఉన్న చోట ఇవన్నీ ఉండవు. మీకు అర్థమైంది? చెడ్డవేవి కూడా ఉండవు. ఆ విధంగా నువ్వు కొనసాగుతుంటావు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మృతులైనట్లయితే ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. వాక్యం అనగా ఆయనే. ఈయన జ్ఞాపకం చేసుకుంటారు అంటే ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటారు. అందుకే బైబిల్లో నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. మనం ఆ విధంగా మనం
ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఈ చివరి కాలం వర్తమానం జ్ఞాపకం చేసుకుంటూ, అందుకనే జ్ఞాపకం అందించుకున్న ఎడలా, ఆ దేశాన్ని జ్ఞాపకం అందించుకున్న ఎడలా ఆ దేశానికి మనం వెళ్ళడానికి వీలు కలుగునంట. ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటేనే, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటేనే ఆ వాక్యం ప్రకారం నడవడానికి వీలు కలుగుతుంది. హల్లెలూయా. ఏదైనా ఊరు వెళ్తున్నావు అనుకోండి, లేదా మెయిన్ రోడ్డుకి వెళ్తున్నావు, ఆ మెయిన్ రోడ్డుకి వెళ్ళేటప్పుడు ఆ దారి, నువ్వు కొత్త వ్యక్తి అయితే ఆ దారి జ్ఞాపకం ఉంచుకున్నప్పుడే మరలా తిరిగి ఇంటికి రాగలుగుతావు. ఆ దారి జ్ఞాపకం ఉంచుకోలేదనుకోండి, నువ్వు ఇంటికి తిరిగి రాలేవు, తప్పిపోతావు. అలాగే ఇప్పుడు నువ్వు వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకున్నప్పుడే ఆ వాక్య ప్రకారంగా నువ్వు మరలా తిరిగి ఆ దేశానికి వెళ్తావు. ఆయన నామమున హల్లెలూయా. ఎందుకంటే మనం పైనుండి వచ్చిన వారు కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. ఆ రక్షణ కొరకై వధువు ఎంతో మూలిగింది. ఆమె రక్షించుట కొరకై ఆయన ఇప్పుడు రంగం మీదకి వచ్చాడు. విమోచించుట కొరకై ఆయన వచ్చాడు. కాబట్టి ఇది రక్షించబడే కాలం. అదిగో నేడే రక్షణ దినము. ఆ రక్షణ దినము వేరు, ఈ రక్షణ దినము వేరు. ఆ రక్షణ దినములో ఆయన గొర్రెపిల్లగా ఉన్నాడు, ఈ రక్షణ దినంలో న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన నామమున హల్లెలూయా. అందుకని పిల్లారా, ఆ రక్షణ కూడా ఎప్పుడు వచ్చింది చెప్పండి? లోకానికి ఎప్పుడు వచ్చింది ఆ రక్షణ? 8వ దినములో తెల్లవారుజామున, అంటే రాత్రి యొక్క 4వ జాములో 3వ దినములో వచ్చింది ఆ రక్షణ. అంటే తిరిగి లేచుడు ద్వారా రక్షణ వచ్చింది. ఆయన తిరిగి లేకపోతే రక్షణ రాదు, లోకానికి రక్షణ లేదు. 2000 సంవత్సరాల క్రితం ఆయన తిరిగి లేచాడు. కాబట్టి అదిగో ఆయన తిరిగి లేచాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం మరణించాడు, ఆయన తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన రక్షకుడుగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మగా ఆయన ఇప్పుడు ఉన్నాడు. ఆయనే మన రక్షకుడు అని ప్రకటించాడు. ఇప్పుడు కూడా మనము 8వ దినములో రాత్రి యొక్క 4వ జాములో తెల్లవారుజామున మనము కూడా రక్షించబడుతున్నాం. ఆయన హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే తిరిగి లేచాడో అప్పుడే మనల్ని కూడా తిరిగి లేపుతూ ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు, ఒకే రీతిగా ఉంటాడు. అప్పుడు ఒక రకంగా, ఇప్పుడు ఒక రకంగా ఉండేవాడు కాదు. ఆయన మారని వాడు. ఆయన విధానం ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటుంది. అప్పుడు ఎలా చేశాడు, ఇప్పుడు కూడా అలా చేస్తాడు. నోహు కాలంలో ఎలా చేశాడు, లోతు కాలంలో ఎలా చేశాడు, దానియేలు కాలంలో ఎలాగ చేశాడు, ఇప్పుడు కూడా అనగా మొదటి రాకడలో ఆయన ఎలాగ చేశాడా అంటే పునరుద్ధాన విషయంలో ఇప్పుడు కూడా పునరుద్ధానాన్ని అదే విధంగా జరిగించేవాడు. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. ఆ రక్షణ కోసం వాళ్ళు అంతగా ప్రార్థించారు. ఆ రోజుల్లో దావీదు కానీ బైబిల్లో ఉన్న భక్తులు ఏది ఆ శత్రువుల నుండి, ఆ పాపుల నుండి, ఆ యొక్క దుష్టుల నుండి వాళ్ళ యొక్క రక్షణ కోసం ఎంతగా ప్రార్థించారు. కానీ ఈనాడు నిత్య రక్షణ కోసమై, ఆ నిత్య శిక్ష నుండి తప్పించుకున్న కొరకై నువ్వు కూడా ఎంతో ప్రార్థన చేయాలి. నాయన ఈ యొక్క ఇటు నుండి విడిపించు నాయన. నువ్వు విడిపించడానికి వచ్చావు, రక్షించడానికి వచ్చావు. వాళ్ళు తిరిగి రమ్మని దావీదు అడుగుతూ ఉన్నాడు. కానీ అలాగే మా ముందున్నటువంటి భక్తులు కూడా తిరిగి రమ్మని మొరపెట్టారు. కానీ ఇప్పుడు నువ్వు తిరిగి వచ్చావు, మా మధ్య ఉన్నావు, మమ్మల్ని రక్షించడానికి వచ్చావు. ఆ రక్షణ కార్యం నా జీవితంలో జరగడానికి సహాయం చేయి, ఆ విడుదల నా దేహంలో జరగడానికి సహాయం చేయి నాయన అని నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆయన నామనిస్తాను అమర్చమైన దాన్ని విడిపించి అమర్చితను దయచేయి నాయనని ప్రార్థన చేయాలి. అమర్చితనే పొందుకోవడానికి కృప చూపండి. నువ్వు తీసుకొచ్చిన రక్షణ నేను పొందుకోవడానికి సహాయం చేయండి అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ మనము నిత్యము సమాధానము కలిగి ఉంటాం. ఈ మర్త్యమైన శరీరమును విడిచి అమర్చితను ధరించుకొని నిత్యము ఇంకా ఆయనతో మనం ఉండిపోతాం. లోకమిక నిత్యము ఇంకా ఉగ్రతలో ఉండిపోతారు. నిత్య రక్షణ వారికి, మనకైతే నిత్య రక్షణ. లోకానికి ఆయన నమ్మని వారికి నిత్య శిక్ష. ఈ కాలంలో ఉన్నాం, అలాంటి సమయంలో ఉన్నాం. రెండవ రాకడలో ఇదే జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఆ రక్షణ కోసమై వాళ్ళు ఎంతో మూలిగారు. కానీ ఇప్పుడు ఆ రక్షణే వచ్చినప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేయాలో నువ్వు ఆలోచన చేయాలి. ఎంతగానో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ కృషించిపోయారు. కానీ నీకు అసలు ఆయన గుర్తే రాడు. ఆ పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి. బజారుకి వెళ్ళి ఆయన మర్చిపోతావు. ఆ మాటలో పడి ఈ మాటలో పడిపోయి మర్చిపోతుంటావు. ప్రార్థన చేసుకోమంటే, ప్రార్థించమంటే, ఆమె హల్లెలూయా చెప్పమంటే ఏదో ఒక సాకులు చెప్తా ఉంటావు. ఆ పని ఉందను, ఈ పని ఉందను, వాళ్ళ వల్ల ప్రార్థన చేయలేకపోతున్నాను, వీళ్ళ వల్ల ప్రార్థన చేయలేకపోతున్నాను, ఆ పిల్లల వల్ల చేయలేకపోతున్నాను, ఏదో ఒక సాకు చెప్పి నువ్వు తప్పించుకుంటా ఉంటావు. ఏదో ఒక సాకు చూసుకొని సమయమందు అసమయమందు ప్రార్థన చేయాలి. రక్షణ తేలిక తీసుకోకు సుమా. హల్లెలూయా, హల్లెలూయా. సీరియస్ గా తీసుకో, లేకపోతే నిత్య శిక్షలో పడిపోతావు, ఆ పాతాళంలో పడిపోతావు. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు కూడా నువ్వు చెల్లించలేదు. అక్కడ ఎవరు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇప్పుడు నువ్వు చెల్లించు. ఎందుకంటే నీ కొరకు ఆయన వచ్చాడు కాబట్టి, నీకు మేలు చేస్తున్నాడు కాబట్టి. రక్షణనే మేలు. ఎవరికి లేనిటువంటి గొప్ప రక్షణ కార్యము, ఏ సంఘ శాఖలకు లేని గొప్ప రక్షణ కార్యము నీకు ఆయన జరిగిస్తూ ఉన్నాడు. లేఖనాలు నెరవేరుతా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ప్రేమించినట్లుగా ఏ జనాన్నైనా ఆయన ప్రేమించాడా? నీకు ఇచ్చినట్లుగా రక్షణ కార్యము, ఆ రక్షణను ఎవరికైనా ఆయన ఇచ్చాడా? నువ్వు ఆలోచించి. అనేక మంది ఉన్నారే ప్రపంచంలో, అనేక సంఘ శాఖలు ఉన్నాయి, అనేక మంది మనుషులు ఉన్నారు. వారందరూ దాటుకొని నీ దగ్గరకు వచ్చాడు ఆయన. ఈ రక్షణ కార్యాన్ని నువ్వు తేలిక తీసుకోవద్దు సుమా. ఎవరినైనా ఎంతగా ప్రేమించాడా నువ్వు ఆలోచించే. ఆయన ప్రేమ కోసం ఎంతో మంది పరితపిస్తూ ఉన్నారు. కానీ వారందరినీ కాదని నీ దగ్గరకు ఆయన వచ్చాడు. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? ఆయన ప్రేమిస్తుంటే ఆయన మాటలు జ్ఞాపకం చేసుకో, ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో, ప్రార్థించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎంతకాలం సమయాన్ని ఆ పనిని ఈ పనిని అలాగని ఇలాగని ఆయన పక్కన పెడతావో ఆలోచించి. పనుల్లో కూడా ఆయన స్తుతించు, ఆయన మాటల్లో కూడా ఆయన ఘనపరచు, ఆయన మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పనుల్లో పడి ఆయన మర్చిపోతున్నావేమో, ఈ పనుల్లో కూడా ఆయన మర్చిపోతున్నావేమో, ఆయన జ్ఞాపకం రావట్లేదేమో, ఇంటికి వచ్చాక ఆయన జ్ఞాపకం వస్తున్నాడేమో. ఏదో సరదాగా కాలక్షేపంగా మనం రాలేదు సుమా. ఆ రక్షణని దావీదు సరదాగా తీసుకోలేదు. దానికోసం ఎంత ప్రార్థించాడో నువ్వు ఆలోచించి, ఆ రక్షణ గురించి. కానీ ఆ రక్షణ ఎరగనటువంటి నీకు, ఆ విమోచన అంటే తెలియనటువంటి నీకు ఆ రక్షణ కార్యాన్ని ఆయన వచ్చి ఆ రక్షణ కార్యాన్ని బయలుపరిచాడు. నువ్వెంతగా ప్రార్థించాలో ఆలోచించి.